హాయ్ అండి. నేను మీకు ఈరోజు గోధుమ టీలు చూపిస్తున్నాను. ఇది ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసి కొంచెం నూనె వేడి చేసి కలిపి ప్లస్ కొంచెం వాటర్ కూడా వేసి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకున్నాను. ఇది ముద్ద కలిపి ఒక 10-15 మినిట్స్ అయింది. నెక్స్ట్ ఇది చేయటానికి ఇదిగోండి గవ్వల బల్ల ప్లస్ దీని మీద చేయటానికి రొట్టి చేసుకునే కర్ర. ముందుగా ఉండల్ని ఇలా చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ముదుగుండి ఇలా వచ్చింది. ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నాను చూడండి. ఇలా చేయాలి. ఇలాగ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నాను. మళ్ళీ ఇట్లా చేసి పెట్టుకొని ఇలా అనాలన్నమాట. అంటే చక్కగా ఇదిగోండి ఇట్లా వస్తుంది. సో ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా ఇలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా రొట్టెల కర్రతోటి ఇలా చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇలా చక్కగా ఓరమెటిల్లాగా వచ్చేసింది కదా. ఈ బల్లని నేను బయట కొనలేదండి. మా ఫ్రెండ్ వాళ్ళు చేయించుకుంటే నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. మీరు కావాలంటే ఇలా చెప్పి బయట దొరుకుతాయి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి కింద కూడా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పటిదాకా నేను చేసినవి ఇదిగోండి చూసారు కదా, బాగా వచ్చింది కదా. ఇంకా చేస్తాను, మొత్తం అయ్యే వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈ గోరుమిటీల బల్ల కూడా బయట కొనుక్కుంటే దొరుకుతుందండి. చూసి కొనుక్కోండి. ఇదిలా చేసుకుంటే అసలు చేసినట్టు కూడా ఉండదు. చాలా ఈజీ అనమాట. చూసారు కదా, చక్కగా చేసుకోవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇదిగోండి ఇలా చేసుకొని ఇటు నుంచి తీయాలన్నమాట. ఇలా తీస్తే చక్కటి షేప్ వస్తుంది. చూసారా, ఇదిగోండి చూసారా, ఇలా తీయండి. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అనేసేసి ఇలా తీయండి. ఇలా తీస్తే చక్కగా నీట్గా ఇట్లా వస్తాయి అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, గోధుమ పిండి సగము మైదా పిండి సగం కూడా వేసుకోవచ్చు. అచ్చంగా గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దానిలో కొంచెం బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇలా అనమాట, ఇలా తీసుకుంటూ ఉండాలి. షేప్ వస్తుంది అనమాట. చాలా ఈజీ అండి చేయటము. మీరు కూడా ట్రై చేయండి. బల్లలు బయట దొరుకుతాయి అన్నారు. సో ఇది మట్టుకు నేను నా ఫ్రెండ్ వాళ్ళు చేయించుకున్నారు, నేను తన దగ్గర తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఉంది బెల్లము చూపిస్తాను. ఇదిగోండి లాస్ట్ చేయటం అయిపోయింది. ఇంకా మొత్తం ఎన్నైనా చూపిస్తున్నాను.
ఇవన్నీ చాలా ఈజీగా అయిపోయినాయి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో చేశాను. మొత్తం 5 మినిట్స్లో అయిపోయింది. చూపిస్తాను. బెల్లము పాకం పట్టి ఇవన్నీ వేపి చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇదిగోండి గోరుమిటీలు చూసారు కదా, ఎగుతున్నాయి. ఇదిగోండి ఫస్ట్ వాయ ఎగినాయి, సెకండ్ది ఎగుతున్నాయి చూడండి. ఓకేనా? ఇదిగోండి బెల్లము కరగబెట్టి పెట్టాను. ఇదిగోండి ఇట్లా వేపుకుంటున్నాను. బెల్లము కరుగుతుంది. బెల్లము ఉండపాకం రావాలండి. పాకం ఉండపాకం వచ్చాక అప్పుడు దించేసుకొని అందులోకి కలిపేసుకోవాలండి. అంతే అండి. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి మొత్తం వేయించడం అయిపోయింది. పాకం పడుతున్నాను. పాకం పట్టాక చూపిస్తాను. ఇదిగోండి పాకం చూశారు కదా, వస్తుంది. ఒక 2 మినిట్స్లో వచ్చేస్తుంది. చూపిస్తాను. పాకం వచ్చాక ఉండపాకం రావాలి. ఇదిగోండి పాకం వచ్చేస్తుంది. 2 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ప్లేట్లో వేసుకోవాలి. ఉండొస్తే పాకం వచ్చేసినట్టే. 1 మినిట్లో వచ్చేస్తుంది. ఇదిగోండి పాకం పట్టేశాను. టేస్టీ కొరిమిటీలు రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయండి. టేస్ట్గా అన్నీ చక్కగా కుదిరినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదా, ముందుగా గోధుమ పిండి, మైదా పిండి సగం సగం తీసుకోవచ్చు, లేకపోతే ఉట్టి గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. దానిలో కొంచెం ఇంత గుప్పెడు బొంబాయి రవ్వ వేసి కొంచెం వేడి నూనె మరగించి పోసేసి కలిపేసుకోవాలి. గట్టిగా 10 నిమిషాలు నానబెట్టి పళ్ళ మీద రొట్టెల కర్రతో చేసుకోవాలి. చేసుకొని ఉండపాకం పట్టుకోవాలండి. బెల్లము పట్టుకొని వేసేసుకోవటమే. అంతే అండి. టేస్టీ గోరుమిటీలు రెడీ అయిపోయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వంటల వీడియోస్ చాలా పెడతానండి. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ గోరుమిటీలు రెడీ అండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.